కూటమి ప్రభుత్వం అయితే పొగాకు మామిడి కోకోలు కొనుగోలు విషయంలో వేగం పెంచండి అని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారండి. ఇది కూటమి ప్రభుత్వం రైతులకైతే శుభవార్త చెప్పిందని చెప్పాలి. హెచ్డి బర్లీ పొగాకు, తాతాపూరి మామిడి, కోకో కొనుగోలు వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అధికారులను ఆదేశించారు. మామిడికి ప్రాసెసింగ్ యూనిట్లకు కిలో 8 రూపాయలు తగ్గకుండా చెల్లించేలా చూడాలని, మరొక 4 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. వీలైనంత వరకు రైతులకు అధిక ధరలు వచ్చేలా చూడాలని చెప్పారు. బుధవారం ఆయన సచివాలయం పొగాకు మామిడి కోకో కొనుగోలుపై అధికారులతో సమీక్షలు జరిపారు. మామిడి పల్స్ అంటే గుజ్జండి జిఎస్టీని 12% నుంచి 5% తగ్గించే విషయమై కేంద్రంతో మాట్లాడామని వివరణ ఇచ్చారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడికి మార్కెట్ డిమాండ్పై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని, సాగు ప్రణాళిక అవగాహన కల్పించాలని నిర్దేశించారు. 53 మిలియన్ల కిలోల పొగాకు త్వరగా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారండి. ఈ ఏడాది 80 మిలియన్ కిలోల హెచ్డి బర్లీ పొగాకు ఉత్పత్తి వచ్చిందని, ఇప్పటి వరకు 27 మిలియన్ కిలోల విక్రయాలు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరణ చేశారు. ఇందులో 33 మిలియన్ కిలో పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరో 20 మిలియన్ కిలోల మార్క్వేడ్ ద్వారా సేకరిస్తున్నామని చెప్పేసి తెలిపారు. బాపట్లలో 3, గుంటూరులో 2, పల్నాడులో 1, ప్రకాశంలో 1 చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారండి. గురువారం నుంచి కొనుగోలు మొదలవుతుందని కూడా చెప్పారు. రైతుల వద్ద ఉన్న 53 మిలియన్ కిలోల పొగాకు త్వరగా కొనుగోలు చేయాలని చెప్పేసి సీఎం ఈ సందర్భంగా ఆదేశాలు అయితే జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల వివరాలను రైతులకు తెలియజేయాలన్నారు. జూలై మొదటి వారానికి కోకో మొత్తం కొనేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది 12,000 టన్నుల కోకో ఉత్పత్తి వచ్చిందని, ఇందులో 10,000 టన్నుల విక్రయాలు పూర్తి ఇప్పటికే అయ్యాయని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారండి. రోజు 80 నుంచి 100 టన్నులు సేకరిస్తున్నామని తెలిపారు. జూలై మొదటి వారానికి రైతుల వద్ద మిగిలిన ఉత్పత్తి కూడా కొనుగోలు చేయాలని సీఎం అయితే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పండ్లకు సంబంధించి ప్రాసెసింగ్ కార్యాచరణ రూపొందించాలని, యూనిట్ల విషయంలో అంతర్జాతీయ మార్కెట్కు అవసరాలకు అనుగుణంగా ఎగుమతి చేసేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలు కూడా అమలు చేయాలని సూచించారండి. ఏదేమైనా ఇది పొగాకు మామిడి కోకో రైతులకి శుభవార్తనే చెప్పాలి.